టీజీ5 న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తమను ఒక యాదవ కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా తీవ్రంగా మోసం చేశారంటూ నాదర్గుల్కు చెందిన రైతు తిరుపల్లి మల్లేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరంలో సర్వే నంబర్ 592లోని 4 ఎకరాల పొలంను అందెల శ్రీరాములు యాదవ్ ఎకరా 15 లక్షల రూపాయల చొప్పున ఏజీపీఏ చేసుకుని 45 లక్షల రూపాయలనిచ్చి మిగతా 15 లక్షల రూపాయలకు బ్యాంక్ చెక్కునిచ్చారు. కొన్ని నెలల తర్వాత ఇస్తానని చెప్పిన 15 లక్షలు ఇవ్వకుండా తాము తీవ్రంగా నష్టపోయాము, కావాలంటే మీకు దాంట్లో స్థలం ఇస్తామని ఆశ చూపి 15 లక్షల చెక్కును రైతు తిరుపల్లి మల్లేష్ నుండి తెలివితో తీసుకుపోయారన్నారు. స్థలమైనా ఇవ్వండి, డబ్బులైనా ఇవ్వండి అని అడిగినందుకు అందెల శ్రీరాములు యాదవ్ అతని సోదరులు మా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. యాదవ్ కుల పెద్దల సమక్షంలో సమస్య పరిష్కరించాలని కోరినా తమ సమస్య మాత్రం తీరడం లేదని మీడియాను ఆశ్రయించనుమన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ వరకు తమకు న్యాయం జరగకుంటే తమ పొలంలో ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు రైతు కుటుంబ సభ్యులు. మాది నాదర్గుల్ అన్న. నా పేరు వచ్చి తిరుపల్లి శ్రీశైలం. మా నాయన పేరు తిరుపల్లి మల్లేష్, మా అమ్మ పేరు యశోద. అయితే ఇక్కడ మాది నాదర్గుల్లో ఆడబర్లో పోతే రైట్ సైడ్లో మాకు 4 ఎకరాల పొలం ఉండే. అందరూ సర్వే నెంబర్ 592. అయితే శ్రీరాములు అంటే ఫస్ట్ మేము వేరే వాళ్ళకి అమ్ముతుంటే శ్రీరాముల మధ్యలో వచ్చి నేను తీసుకుంటా, మా వాళ్ళ పొలం నేను తీసుకుంటా, మా కులం వాళ్ళ నుంచి వచ్చి రేటు మాట్లాడుకొని మాకు కొన్ని పైసలు ఇచ్చి జీపే చేయించుకొని తర్వాత కొన్ని పైసలు పెండింగ్ పెట్టుకుంటే తర్వాత వెంచర్ చేసిండు. జీపే క్యాన్సిల్ చేసి వెంచర్ చేసి ఏం చేసిండంటే మీకు పైసలు ఇచ్చేది మాకు ఫస్ట్ చెక్ ఇచ్చిండు. జీపే చేయించుకుని చెక్ ఇచ్చి ఒక 10 లక్షలు చెక్ ఇచ్చి సరే అని ఇవన్నీ జీపే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ప్లాట్లు వేసిన తర్వాత ఏం చేసిందంటే కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మీకు 4 ప్లాట్లు ఉన్నాయని చెప్పి చెక్ తీసుకొని పోయిన మా దగ్గరికి వెళ్ళి చెక్ తీసుకొని పోయిన తర్వాత మేమేం చేసినాం, చెక్ ఉందిగా చెక్ ఇచ్చేసినాంగా ఈ ప్లాట్లు ఉన్నాయి కానీ మేము సైలెంట్గా ఉన్నాం. అడుగుతా ఉన్నాం, ఇంటికి పోతా ఉంటే సరే ఆగని పెద్ద మనసులో కూడా పెట్టినాం. పెద్ద మనసులో పోయినా కానీ సప్పుడు చేస్తాడు. అప్పటికే ప్లాట్లు అమ్మేసిండు. మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ప్లాట్లు అసలు లేవు, మొత్తం పైసలు వేయమని చెప్తే నీ పొలం నేను కొనలే అని బెదిరిస్తున్నాను. ఏం చేసుకోపో అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అందెల శ్రీరాములు ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నాను. నీకు ఏమన్నా అంటే పోలీసులతో మాట్లాడిస్తా, నీ సంగతి చెప్తా అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు పైసలు ఏమంటే నీ భూమి నేను కొనలే అని మాట్లాడుతున్నాను. 2008లో 15 లక్షలు అన్న, ఇలా కొన్ని కోట్లు వస్తుంది, మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందెల శ్రీరాములు. ఇప్పుడు మేము పార్టీలు గీటీలు ఏం సంబంధం లేదు, మాకు మా సొంత విషయం మాకు బాధ అవుతుంది. ఎలా ఇక్కడ ఇంత రేటు పోతున్నందుకు మాకు బాధ అవుతుంది కాబట్టి పెడుతున్నాము. పార్టీ విషయం ఏం లేదు, మాకు న్యాయం చేయాలి అందెల శ్రీరాములు అని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం అంతే. మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ప్రూఫ్ చెక్స్ ఉన్నాయి అన్న. ఏం చెక్స్ ఉన్నాయి? మాకు చెక్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకునే చెక్స్ జిరాక్స్ ఉన్నాయి. బాండ్ అగ్రిమెంట్ చేసుకున్న బాండ్ ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చిందన్న మా శ్రీరాములు వచ్చి డైరెక్ట్ అడిగేది మధ్యలో మనుషులు వచ్చారు. మధ్యలో మనుషులు వచ్చి ఇట్లా మాట్లాడితే పంచాయతీ తీసుకొని చెక్ తీసుకొని మాకు బ్రదర్ ఎవరు వచ్చిందని చెప్పిన అలే వచ్చి అట్లా పెడుతున్నావు, నీ సంగతి ఏంటి, ఇట్లా నీ పని చేస్తాము, బొక్కలు తెల్లగా అయితే అని చెప్పి అందెల శ్రీరాములు డైరెక్ట్ గా నాతో అన్నాడు. అందెల శ్రీరాములు నీ సంగతి పోలీసు నీ పని అలా తమ్ముడు అన్నాడు. శ్రీరాములు తమ్ముడు అన్నాడు ఐలేష్. అయితే అందెల శ్రీరాములు ఏమన్నాడు అంటే ఇంటికి పోయి నేను అడిగితే నీ పని ఏంది, ఇట్లా నువ్వు ఇట్లా వీడియో పెడితే ఇట్లా నువ్వు ఇట్లా పెట్టినా నీకు నీ బొక్కలు తెల్లగైతే అని చెప్పి చెప్పిన. పోలీస్ స్టేషన్కి పోలే నేను. ఎందుకు? మామూలు అన్నాడు కదా, ఇట్లా నేను ఆయన సంగతి మీడియా పెడతా ఎట్లా అలా చూద్దామని నేను అన్ని ప్రూఫ్తో సహా నేను అక్రమ కేసు పెడితే ఏం చేస్తావు? పనుకున్నట్టు పోతున్నాం, ఇంటి చుట్టూ తిరుగుతున్నాం అన్న. ఎన్నిసార్లు తిరుగుతాం? అతను పోయినప్పుడల్లా నువ్వు నీ పొలం నేను కొనలే అని మాట్లాడుతుండు. ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి, జీపే ఉంది, సెల్యూట్ చేసుకున్నాం, ఏజీపే చేసుకున్నాం. మళ్ళీ క్యాన్సిల్ చేసి మన ఆయన మీదకి వెళ్ళి మళ్ళీ చేసిండు. మాకు న్యాయం చేయాలి, మాకు శ్రీరాముల వల్ల మా కుటుంబానికి ఏమైనా శ్రీరాములే బాధ్యుడు కావున ఇప్పుడు మాకు న్యాయం ఖచ్చితంగా ఇవ్వాలి. మేము ఇలా మాకేమి ఒక ఇల్లు తప్ప మాకేం లేదు. మాకు శ్రీరాముల వల్ల ఇలా మేము మాకు ఆస్తి లేకుండా అయిపోయినాం. ఆయన లేకుంటే మేము ఇలా ఈ పొలం ఊరికి అమ్మపోతుంటే ఈ నెల 15వ తారీఖు వేయకపోతే మేము పెట్రోల్ పోసుకొని అంటించుకుంటాం. ఆ గోడ నుంచి అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కాడ నుంచి ఈ తమ్మాలు మొత్తం అన్న, ఈ తమ్మాలు ఇళ్ళకే ఉంటాయి, మా దాంట్లోకి ఉంటాయి తమ్మాలు. ఇక్కడ సైడ్ మొత్తం ఇదంతా ఆ తమ్మాలు మొత్తం, ఆ తమ్మాలు ఇక్కడ సైడ్ మొత్తం ఈ రాళ్ళు ఆడికెళ్ళి ఆ రోడ్ మొత్తం
ఆ ఎండింగ్ మొత్తం అక్కడ సైడ్ ఆ కడీలు ఉన్నాయి కదా కడీలు చుట్టూ కడీలు అది ఇక్కడ సైడ్ ఆ గోడ మొత్తం ఆ గోడ నుంచి ఆ గోడకు అన్ని చక్కగా స్టేట్ మొత్తం 4 మూలలు ఉంటుంది అన్న 4 ఎకరాలు ఉంటుంది. అమ్మ చెప్పమ్మా ఏమైనా మీది పొలము పైసలు ఎవరు ఇవ్వాలి? పైసలు శ్రీరాములు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఇంకా 15 లక్షలు ఇవ్వాలి. అంటే మీరు ఎన్ని ఎకరాల పొలం మీరు? 4. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు? వాళ్ళు 45 లక్షలు ఇచ్చారు. 45 లక్షలు ఇచ్చారు. ఇంకా 15 లక్షలు కావాలి. అంటే ఎకరా 15 లక్షలుగా మీరు ఎకరా 15 సాగుతుండేమో సాగుతుంది మరి సాని అందరి నుంచి సాగుతారు సాగుకుంటే ఏం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.